బక్వీట్ ఉప్మా. బక్వీట్ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఉప్మా ఏంటి, చక్కగా మనకు అల్పాహారంగా తీసుకోవచ్చు, మనకు బాక్స్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. డిన్నర్లా కూడా చాలా మంది ఉప్మాలు తయారు చేసుకుంటూ ఉంటారు. మరి ముందుగా బక్వీట్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బక్వీట్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లికాడలు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బక్వీట్ 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. బక్వీట్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బక్వీట్ ని మనం ముందుగా ఉడికించుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాం. బక్వీట్ ఎప్పుడూ కూడా మరీ పొడి పొడిగా అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే. ఇలా కొంచెం ముద్దగానే అవుతుంది. అంటే కొంచెం మనం నీళ్ళు తక్కువ పోసుకుంటే ఇంకొంచెం పొడిగా చేసుకోవచ్చు. ఇది ఉప్మా కాబట్టి మనం ఈ విధంగా చేసుకున్నాం. అయితే బక్వీట్ అనేది ఒక సూపర్ ఫుడ్ అండి. సూపర్ ఫుడ్ అని దేన్ని పిలుస్తాం మనము? చాలా రకాల లక్షణాలు, మంచి పోషక విలువలు ఉంటే దాన్ని మనం హోల్సమ్ ఫుడ్ అంటూ ఉంటాం, సూపర్ ఫుడ్ అని కూడా అంటూ ఉంటాం. అలా ఏంటంటే మనకు బక్వీట్ గోధుమ పిండికి సమానంగా చాలా ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు, అంటే దానికి సబ్స్టిట్యూట్గా అనమాట. సో బక్వీట్కి ఉపయోగాలు ఏంటి అంటే, ముందుగా ఇన్సులిన్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. ఇందులో 12 రకాల అమినో ఆమ్లాస్ ఉంటాయి. దానివల్ల కూడా మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తక్కువ అవుతాయి. అండ్ అలాగే మజిల్ పవర్, అంటే కొంతమందికి కండరాల బలహీనత అంటూ ఉంటారు, మజిల్ పవర్ ఎక్కువ ఉండదు, మజిల్ పవర్ని పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, అలాగే మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ ఏంటి అంటే, జింక్ ఉంటుంది, సెలేనియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇలా ఐరన్, ఇన్ని రకాల గుణగణాలు ఉంటాయి. సో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఇంకా చాలా అబండెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు బక్వీట్ తినడం ద్వారా అవి తగ్గుతాయి. అంటే శ్వాసకు సంబంధించి అంటే ఏంటి, అలర్జీస్ ఉండడము, అడినాయిడ్స్ లాంటివి ఉండడము, కఫం పేరుకుపోవడము, బ్రీతింగ్ ఇష్యూస్, బ్రీత్కి సంబంధించి, రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా బక్వీట్ తరచూ తింటూ ఉండడం వల్ల చాలా వరకు ఉపయోగాలు కలుగుతాయంటారు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మనకు త్వరగా ఏమీ మన శరీరానికి అంటుకోకుండా మన శరీరానికి ఒక కవచకుండలల్లా పనిచేస్తుంది అంటూ ఉంటాం కదా మన అమృతంలో, అలా అనమాట. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన బక్వీట్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? బక్వీట్తో చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. అందులో ఒక రకం ఏంటి అంటే ఉప్మా. ఇది మనకు అంటే ఉదయం పొద్దున్న లేచిన తర్వాత ఏం తయారు చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్గా అని ఒక ప్రశ్న అందరి మధ్యలో ఉంటుంది. మరి ఈసారి ఆలోచించకండి, బక్వీట్ తయారు చేసేసుకోండి, బక్వీట్ ఉప్మా. మరి ముందుగా బక్వీట్ని మనము చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇక ఉప్మా ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే. అందులో కొత్త విషయం ఏమీ చెప్పట్లేదు నేను, కాకపోతే ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే మీరు సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఇక్కడ ముఖ్యంగా మన అమృతం ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేట్ చేసే విషయం ఏంటి అంటే, యూజ్ చేసేటువంటి పదార్థాలు, పద్ధతి, ఆ ప్రొసీజరు, ఏమేం వేస్తున్నాము అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే మెయిన్ ఇంగ్రీడియంట్గా ఏం వేస్తున్నాము, దాని ఉపయోగాలు ఏంటి, వాటి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఉప్మా ఎవరికి తెలియదు చెప్పండి? అందరికీ తెలుసు ఉప్మా ప్రొసీజర్. చిన్న అంటే స్టార్టర్స్కి కూడా, బిగినర్స్కి కూడా చాలా బాగా తెలుస్తుంది. కాకపోతే కొత్తగా ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, బక్వీట్ స్పెషల్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. బాండి వేడైంది కాబట్టి ఇప్పుడు మనం కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఉప్మా ఎప్పుడు కూడా నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇక మనం పోపుతో మొదలు పెట్టేసుకుందాం. ఇది మనకు డబ్బాల్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి, పిల్లలకు పెట్టినా బాగుంటుంది, మనం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆ బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. హెవీగా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. కాబట్టి మీకు ఏంటంటే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. అది మెయిన్. అన్నంతో అలా కాదు కదా, తిన్న వెంటనే మళ్ళీ ఆకలిస్తుంది 1 అవర్ కంతా. అలా కాకుండా కడుపు నిండుగా ఉంటుంది చాలాసేపటి వరకు. నెయ్యి కరిగింది కాబట్టి ఇక పోపు వేసేసుకుందాము. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త పసుపు. కొంతమందికి ఉప్మా మనకి రంగులో ఉండాలనుకుంటారు, కొంతమంది వైట్గా ఉండాలనుకుంటారు. వైట్గా ఉండాలనుకున్నప్పుడు మీరు పసుపు వేసుకోనక్కర్లేదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఉల్లికాడలు వేసుకుందాం.
అంటే మనం ఉల్లిపాయలు వేసుకోవట్లేదు కాబట్టి ఉల్లికాడలు వేసుకుంటున్నాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఇది కొంచెం వేగాలి. ఈలోపు మనం కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. మనకు ఉప్మాకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను ముందే. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అంటే అన్ని వెజిటేబుల్స్ అన్నమాట. అంటే జస్ట్ కేవలం ఏదో బక్వీట్ అంటే ప్లేన్గా బక్వీట్తో చేసుకోలేం కదా, బాగోదు. మన ఉప్మా కూడా అంతే కదండి. అందులో ఆనియన్స్, క్యారెట్, బీన్స్, బఠానీలు, ఇవన్నీ కూడా ఆలుగడ్డలు, ఇవన్నీ కూడా మనం వేసుకొని చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. క్యాప్సికమ్ వేయించేసుకున్నాం కదా, ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంపలు కూడా. ఇది ఒకసారి వేయించేసుకుందాం. బంగాళదుంపలు మాత్రమే ఉడికించినవండి, మిగతావని పచ్చిగానే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ ముక్కలు కాస్త ఉడికేదాకా కొంచెం నీళ్లు పోసుకొని ఒక్క మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం బక్వీట్ వేసేసుకోవచ్చు. ఉప్పు వేసేసుకున్నాము, కారం వేసేసుకున్నాము, కావాల్సిన కూరగాయలు కూడా వేసేసుకున్నాము. అంటే ఇందులో క్యారెట్ వాడుతున్నాము, క్యాప్సికమ్ వేసాము, బంగాళదుంపలు వేసాము, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం చక్కగా బక్వీట్ వేసేసుకోవచ్చు. బక్వీట్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం, కుక్కర్లో ఉడికించేసుకున్నాం. ఒక కప్పుడు బక్వీట్ వేసేస్తున్నాను, అంటే దీనికి తగ్గట్టుగా. అంటే మనకు వెజిటబుల్స్ ఎక్కువగా ఉండాలి, బక్వీట్తో సమానంగా ఉండాలి అనుకుంటే ఇంత వేసేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే అన్నం తక్కువ కూరలు ఎక్కువ అంటారు కదా, ఆ కాన్సెప్ట్ అనమాట. ఇది మనం ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటాం. బాగుంటుందండి. అంటే ఇప్పుడు మనకి సాబుదానా కిచిడి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంటుంది, చాలా సాత్వికంగా ఉంటుంది, హాయిగా ప్రశాంతంగా, ఎక్కువ టైం కూడా పట్టదు. బక్వీట్ని మాత్రం ముందుగానే ఉడికించుకుంటే మిగతా అంతా కూడా మనకి ఉప్మా ప్రాసెసే. ఎప్పుడు అదే బొంబాయి రవ్వ ఉప్మా, ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అది మాత్రం 100% మనం ఒప్పుకోవాలి. ఆ టైంని మనం వెచ్చించట్లేదు కాబట్టే ఇన్ని రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, కాబట్టి ఆలోచించండి. సరేనండి, ఇది మనం నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ దీన్ని మనం వదిలేస్తే చక్కగా బక్వీట్ ఉప్మా తయారైపోతుంది. మనం వేసుకున్న నీళ్ళవన్నీ కూడా చక్కగా ఆవిరైపోయాయి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేసుకొని మనకి ఉప్మా అంటే చక్కగా కాస్త నిమ్మరసం చల్లుకుంటే బాగుంటుంది కదా. ఇష్టం లేకపోతే వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. నిమ్మకాయ మంచిది, ఒకటి విటమిన్ సి కాబట్టి ఏ కాలంలో అయినా కూడా మనకు నిమ్మకాయ చాలా చాలా మేలు చేస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే అదే రుచి డామినేట్ చేస్తుంది అని కొంతమంది వేసుకోరు. అంటే ముఖ్యంగా ఇటువంటి వాటిలో సాధారణంగా నిమ్మకాయ తిన్నప్పటికీ కూడా ఇలా పైనుంచి వేసుకోమంటే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు, అది అఫ్కోర్స్ మీ ఇష్టం. ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట, ఇష్టం ఉంటే హాయిగా వేసేసుకోవడమే. మనం ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని బోర్లు ఇచ్చేసుకుంటాం. ఇలా చక్కగా వేడివేడిగా బక్వీట్ ఉప్మా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బక్వీట్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లికాడలు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బక్వీట్ 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. బక్వీట్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు పసుపు, తరిగిన ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, కాస్త కరివేపాకు,
కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బక్వీట్ వేసి చివరిగా కాస్త కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బక్వీట్ ఉప్మా రెడీ.